మైసమ్మగూడలో ఉన్నటువంటి విద్యార్థులు మస్తు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చుట్టూ ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ యూనివర్సిటీస్ అయిపోయినాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మైసమ్మగూడలో ఎక్కువ మంది ఉండి చదువుకుంటూ ఉంటారు. మైసమ్మగూడలో జరిగేటువంటి పరిణామాలు మీ అందరికీ తెలియనివి కావు. 400 మంది ఫ్యాకల్టీ తొలగింపు. అందులో మీకు ఇష్టమైనటువంటి ప్రొఫెసర్స్ కూడా చాలామంది ఉండి ఉంటారు. ఎలాంటి నిరసన తెలియజేయలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. అవన్నీ నిజమే. ఏం చేయాలి ఇప్పుడు? మీ తమ్ముళ్ళని, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి వాళ్ళని యూనివర్సిటీలో 1:100 ఫ్యాకల్టీ రేషియో ఉన్న దాంట్లో చదివిద్దామా? వాళ్ళని ఎలాగో మనం ఎదిరించే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే వాళ్ళు ఆకాశం అంత ఎదిగిపోయారు కాబట్టి వాళ్ళని మనం ఏమి ఎదిరించలేం కాబట్టి మన నిరసనని అక్కడ చేరకుండా ఉండటం ద్వారా నియర్ బై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం మామూలుది కాదు. చుట్టూ ఉన్నటువంటి మేజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్‌ని సత్యనాశ పట్టించారు. పథక రచన ద్వారా అంతా వాళ్ళ దగ్గరికే ఉండాలనే ప్రయత్నం చేశారు. గుడ్డిలో మెల్లన్నట్టుగా అటు సీఎంఆర్‌కో, అటు ఎమ్మెల్ఆర్‌కో వెళ్ళి మేము కాలేజీల్లో చదువుకుంటాము. యూనివర్సిటీ చదువులు మాకొద్దు. ఈ ఇంటర్మీడియేట్ ఫ్రెషర్స్ చేత చెప్పించేటువంటి చదువులు మాకొద్దు అని మీరు నిరసన గళాన్ని వినిపించాలనుకున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్‌లో చేరండి. మీ నిరసన తెలియజేయడానికి మీకున్నటువంటి ఏకైక మార్గం ఇదే. మరో విషయం నేను మైసమ్మగూడ విద్యార్థులకు చెప్పదలుచుకుంది ఒకటే. మీరు ఎంఆర్‌సెట్‌లో, ఎంఆర్‌సీడబ్ల్యూలో, ఎంఆర్‌సీఈలో, ఎన్ఆర్‌సీఎంలో, ఎస్పీఈసీ ఈ 5 కాలేజీల్లో మీరున్నారు. మీ తోటి పిల్లలు పక్కనున్నటువంటి యూనివర్సిటీస్‌లో ఉన్నారు. కేవలం సర్టిఫికేట్ల కోసం మనం 10 లక్షలు పే చేయాలంటారా? ఒక పిల్ల బచ్చాగాళ్ళు వచ్చి పాఠాలు చెప్తుంటే ఇన్ని తెలుసుకోవాలంటారా? అంటే ఒక క్లాస్‌లో 60 మంది ఉండాలండి న్యాచురల్‌గా. 200 మందిని వీడు చదువు చెప్తే ఐ కాంటాక్ట్ అంటారు. ఇప్పుడు నేను మీ స్థాయి చూస్తూ మాట్లాడుతున్నారు. మీరు నన్ను వింటూ ఉన్నారు. ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం టీచర్‌కి వీలు కాదు. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో మరో ఒక పెద్ద లోపం ఏంటంటే ఎక్కడెక్కడ చదువురాని సవటలందరూ చాలామంది జమ అవుతారు. కొద్దిమంది మంచి పిల్లలు కూడా యూనివర్సిటీస్ తెలియక జాయిన్ అవ్వడానికి మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ చదువురానటువంటి పిల్లలు. ఆ పిల్లలతో చదువుకుంటే మీ వాళ్ళు కూడా భవిష్యత్తు ఆగమైపోతుంది. నాట్ ఓన్లీ మైసమ్మగూడలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాదు. ఏ యూనివర్సిటీ అయినా పట్టపగ్గాలు లేకుండా వచ్చినటువంటి పిల్లల్ని వచ్చినట్టు క్యాష్ లోపల వేసుకొని తీసుకుంటారో, అక్కడ మెరిట్ అనే దానికి ఆస్కారమే లేదు. అటువంటి అన్ని యూనివర్సిటీస్‌ని అవకాశం ఉన్న కాడికి బాయ్‌కాట్ చేయండి. అవకాశం లేనప్పుడు తప్పింది కాదు మనకి. మనం ఎక్కడో దగ్గర చదువుకోవాలి కాబట్టి తప్పింది కాదు. కానీ వీలైన కాడికి ఆ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీస్‌ని అవాయిడ్ చేద్దాం.